వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈసారి మనము అతి చిన్న దేశమైన ఇజ్రాయెల్ యొక్క డెవలప్మెంట్ గురించి, అలాగే ఇజ్రాయెల్ పాలస్తీనా వార్ గురించి డిస్కస్ చేసుకుందాము. ప్రపంచం మొత్తం కూడా ఇప్పుడు ఇజ్రాయెల్ అండ్ పాలస్తీనా గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నారు. కానీ ఈ రెండిటి మధ్య విభేదాలు 20వ శతాబ్దం మధ్యకాలం నుండి నడుస్తూనే వచ్చాయి. ఫస్ట్ మనము ఇజ్రాయెల్ గురించి తెలుసుకుందాం. ఇజ్రాయెల్ వెస్ట్ ఏషియాలోని ఒక చిన్న కంట్రీ. ఇది మన మేఘాలయ, మణిపూర్ అంత చిన్న దేశం. మన రాజస్థాన్లో సగభాగం ఉంటుంది. ఇజ్రాయెల్కి బోర్డర్స్గా ఈజిప్ట్, జోర్డాన్, మెడిటేరియన్ సీస్ ఉన్నాయి. ఇక్కడ యూదులు అంటే జూస్, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ ఉంటారు. కానీ జూస్ అనేది వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. మన హైదరాబాద్ జనాభా కంటే తక్కువ జనాభా ఇక్కడ 90 లక్షలు మాత్రమే కలిగి ఉంటుంది. అయినా చాలా చాలా శక్తివంతమైన దేశం. ఎంత అంటే చుట్టూ ఉన్న 7 దేశాలు కలిసి పోరాడినా ఇజ్రాయెల్ని ఓడించలేకపోయాయి. ఇక్కడ 3/4 భూభాగం ఎడారి మాత్రమే. తాగడానికి నీరు కూడా దొరకదు. కానీ ఫార్మింగ్లో ఫస్ట్ ప్లేస్, మిల్క్ ప్రొడక్షన్లో ఫస్ట్ ప్లేస్, పర్ క్యాపిటా ఇన్కంలో ఫస్ట్ ప్లేస్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఎక్కువ ఉన్న దేశం. వీరు సాల్ట్ వాటర్ని ప్యూరిఫై చేసి వాడుకుంటారు. తాగడానికి నీళ్లు లేకపోయినా పంటలు పండిస్తారు. ఎలా అంటే 60% హౌస్ హోల్డ్ వర్క్ అంటే మనం ఇళ్లల్లో వాడే వాటర్ని వాళ్ళు ప్యూరిఫై చేస్తారు. ఇది 99% ప్యూరిఫై చేస్తారు. ఇండస్ట్రియల్ వేస్టేజ్ని 85% ప్యూరిఫై చేసి రీసైక్లింగ్ చేస్తారు. వీటితో పంటలు పండిస్తారు. మనమేమో వేస్ట్ వాటర్నని నదుల్లో వదిలేస్తాము. వాళ్ళు ప్యూరిఫై చేసి రీయూజ్ చేస్తారు. వాటర్ని సేవ్ చేసి జాగ్రత్తగా యూజ్ చేసుకోవడం అనేది మనం వాళ్ళ దగ్గరే నేర్చుకోవాలి. సముద్రపు వాటర్ని ఇలా వాడడంలో ఇజ్రాయెల్ ఫస్ట్లో ఉంది. ఇంత చిన్న దేశమైనా ఇంత డెవలప్మెంట్ ఎలా సాధ్యపడింది? ఈ దేశాన్ని చూసి అన్ని దేశాలు ఎందుకు భయపడతాయి అనేది మిలియన్ మార్క్ క్వశ్చన్. ఇజ్రాయెల్కి చాలా పాత హిస్టరీ ఉంది. 1948లో దీనికి ఇండిపెండెన్స్ వచ్చింది. ఇండిపెండెన్స్ వచ్చి 24 అవర్స్ జరగకముందే 9 దేశాలు ఆ దేశాన్ని ఆక్రమించాలని చూశాయి. ఆ తర్వాత 7 సార్లు యుద్ధాలు జరిగాయి. ఒక్కసారి కూడా ఇది ఓడిపోలేదు. అప్పటి నుండి 170 సార్లు పాలస్తీనా ఇజ్రాయెల్ మీద దాడులు చేస్తూనే వచ్చింది. అయినా ఇజ్రాయెల్ ఎలా డెవలప్ అయింది? ఇది అందరినీ ఆశ్చర్యపరుస్తున్న ప్రశ్న. అయితే ఇజ్రాయెల్ సైన్స్ అండ్ ఎడ్యుకేషన్ మీద బాగా దృష్టి పెట్టింది. ఇవి దేశ ఉన్నతికి ఉపయోగపడతాయని బాగా నమ్మింది. ఏ దేశ ఉన్నతికైనా ఉపయోగపడేది సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇక్కడ 99% యువత సైన్స్ సబ్జెక్ట్నే చదువుకుంటారు. వరల్డ్లోని టాప్ 100 యూనివర్సిటీస్లో ఇజ్రాయెల్వి 3 ఉన్నాయి. 13 ఆర్టిఫిషియల్ శాటిలైట్స్ని ఇప్పటి వరకు స్పేస్లోకి పంపించింది. మనం కూడా ఒకటి ఇజ్రాయెల్ నుంచి తీసుకున్నాము. అదే రీసాట్ స్పేస్ 2. ఇది శత్రు దేశాల మీద నిఘా కోసం మనం వాడుతున్నాము. వరల్డ్లోనే ఫస్ట్ కంట్రీ ఇజ్రాయెల్ స్టూడెంట్స్ ద్వారా రూపొందించిన శాటిలైట్స్ని స్పేస్లోకి పంపించింది. ఇజ్రాయెల్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎంత బాగుంటుంది అంటే ఇజ్రాయెల్ బడ్జెట్లో 30% ఎడ్యుకేషన్కి మాత్రమే ఖర్చు పెడతారు. యుఎస్ఏలో ప్రతి 10,000 మందికి 85 మంది సైంటిస్టులు ఉంటే జపాన్లో 83 మంది ఉన్నారు. కానీ ఇజ్రాయెల్లో 140 మంది ఉన్నారు. దీన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు ఆ దేశం సైన్స్ అండ్ టెక్నాలజీకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుందో. టెక్నాలజీలో ఇంత డెవలప్ అయిన దేశం డిఫెన్స్లో కూడా అంతే ముందడుగులో ఉంది. 100 చిన్న దేశాల్లో ఒకటైన ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ ఆర్మీలో నెంబర్ 1లో ఉంది. యాంటీ బ్యాలిస్టిక్ సిస్టమ్ ఇజ్రాయెల్లో మాత్రమే ఉంది. యాంటీ బ్యాలిస్టిక్ సిస్టమ్ ద్వారా శత్రు దేశాల రాకెట్స్ని గాల్లోనే పేల్చేస్తారు. ఇండియా 80% వెపన్స్ని, డ్రోన్స్ని ఇజ్రాయెల్ నుంచే కొనుక్కుంటుంది. ఇక్కడ ఉండే 90 లక్షల మంది జనాభాలో 35 లక్షల మంది ఆర్మీలో పనిచేస్తున్నారు. లేడీస్, జెంట్స్ ఎవరైనా సరే కనీసము 2 నుండి 3 సంవత్సరాల వరకు వారు ఎట్టి పరిస్థితుల్లో దేశానికి సేవ చేయాల్సిందే. ఆర్మీలో వారి వంతు కృషి చేయవలసినదే. ఇక్కడ ప్రతి ఒక్కరికి గన్ యూజ్ చేయడం వచ్చు. అలాగే యుద్ధం అంటే ప్రతి ఒక్కరూ పాల్గొంటారు. అందుకే శత్రు దేశాల నుండి ఎన్ని దాడులనైనా వారు తప్పించుకోగలిగారు.
ఇజ్రాయెల్లో ముసాద్ అనే సైబర్ సెక్యూరిటీ సంస్థ బాగా డెవలప్ అయ్యింది. దేశానికి ద్రోహం చేసిన వారు ఎక్కడ ఏ దేశంలో దాగి ఉన్నా సరే వెతికి చంపుతారు. స్కూల్స్లో కూడా సైబర్ సెక్యూరిటీ ఆప్షనల్ సబ్జెక్టు. ఇజ్రాయెల్కి ఇండిపెండెన్స్ వచ్చి ఇన్ని సంవత్సరాలైనా కూడా ఏ ఒక్క దేశము కూడా ఇజ్రాయెల్ని ఇండిపెండెంట్ కంట్రీగా రికగ్నైజ్ చేయట్లేదు. అందువల్లనేనేమో ఏ దేశ ప్రధాని కూడా ఇజ్రాయెల్ని విజిట్ చేయడానికి వెళ్ళరు. కానీ 70 సంవత్సరాల తర్వాత మన దేశ ప్రధాని అయిన మోదీ గారు ఇజ్రాయెల్లో కాలు పెట్టారు. ఇజ్రాయెల్కి మనకు చాలా సత్సంబంధాలు ఉన్నాయి. అలాగే మనకి ఎప్పుడు అవసరమైన వెపన్స్ విషయంలో కానీ, శత్రు దేశాల నిఘా విషయంలో కానీ మనకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. ఎప్పుడైనా చైనా కానీ, పాకిస్తాన్ కానీ బోర్డర్స్ క్రాస్ చేస్తుంది అనగా ఆ విషయం తెలియగానే మనకి ఇజ్రాయెల్ వాళ్ళు వార్నింగ్ ఇస్తూ ఉంటారు. శత్రు దేశాలు ఇన్ని దాడులు చేసినా కూడా ఎప్పుడూ యుద్ధం ప్రకటించని ఇజ్రాయెల్ ఇప్పుడు ఎందుకు యుద్ధం ప్రకటించింది? ఇదే మిలియన్ మార్క్ క్వశ్చన్. ఏంటి అంటే 9th అక్టోబర్ అనేది ఇజ్రాయెల్ హిస్టరీలో చాలా ఇంపార్టెంట్ డే. సిమ్చాత్ టోరా డే అంటారు. అంటే జూడిజంలో ఇంపార్టెంట్ డే అన్నమాట. 9th అక్టోబర్ని హోలీ డే అని పిలుస్తారు. అంత ఇంపార్టెంట్ డే రోజున అనేక దాడుల్ని ఎదుర్కొంది ఇజ్రాయెల్. హమాజ్ వాళ్ళు రాకెట్ దాడి చేశారు. మొత్తం 250 మంది చనిపోయారు. 1590 మంది గాయపడ్డారు. ఇజ్రాయెల్ గవర్నమెంట్ అలర్ట్ అయ్యి అందరి జనాభాని బాంబ్ ప్రొటెక్టింగ్ షెల్టర్స్లోకి వెళ్ళి దాక్కోమని చెప్పింది. ఇజ్రాయెల్లో ఆడవారిని తీసుకువెళ్ళిపోయారు, టార్చర్ చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇండియాతో సహా ఫ్రాన్స్, ఇటలీ అన్ని దేశాలు కూడా రైట్ టు డిఫెండ్ని యాక్సెప్ట్ చేయమని చెప్పారు. సో రైట్ టు డిఫెండ్ అనే పద్ధతి కింద ఇజ్రాయెల్ వాళ్ళు స్టేట్ ఆఫ్ వార్ అనేది డిక్లేర్ చేశారు. సో అప్పటి నుండి పాలస్తీన్ అండ్ ఇజ్రాయెల్ వార్ అనేది స్టార్ట్ అయ్యింది. ఈ రెండు దేశాలు ఎప్పటి నుంచో శత్రు దేశాలు, కానీ వార్ అనేది ఇప్పుడు మాత్రమే స్టార్ట్ అయింది. కానీ ఈ యుద్ధం అన్ని దేశాలకి చాలా చాలా ఎఫెక్ట్ ఇస్తుంది, ఇండియాతో సహా. హమాస్ అనే మిలిటరీ ఆర్గనైజేషన్ ఇప్పటి వరకు 5,000 రాకెట్లని ఇజ్రాయెల్ మీద ప్రయోగించింది. గాజా స్ట్రిప్ని ఆక్యుపై చేసుకొని అక్కడి నుంచి ఇజ్రాయెల్ మీద దాడులు చేస్తోంది. దీని మెయిన్ ఎయిమ్ పాలస్తీనాని కాపాడుకోవడం. గాజా వాసులకి ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ ఆ ప్లేస్ని వెకేట్ చేయమని ముందు నుంచి వార్నింగ్స్ ఇస్తూనే ఉన్నారు. ఇక్కడ ఇజ్రాయెల్ వాళ్ళ ముఖ్య లక్ష్యము హమాస్ వాళ్ళని అటాక్ చేయడమే తప్ప గాజా వారిని కాదు. సో ఇదంతా ఇన్ఫర్మేషన్ నాకు తెలిసిన వరకు, నేను రీసెర్చ్ చేసిన వరకు మాత్రం మేము అందించగలిగాను. కానీ దీనిలో కూడా ఒక్కొక్కరి వాదన ఒక్కొక్కరి రకంగా ఉంటుంది. ఈ యుద్ధానికి అనేక రీజన్స్ ఉన్నాయి. ఒక్కొక్క రీసెర్చ్ చేసిన వాళ్ళు ఒక్కొక్కరి పంతాలు ఒక్కొక్క విధంగా సమాధానాలున్నాయి. ఏది ఏమైనా కూడా ఇక్కడ కామన్ పీపుల్ అంటే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. చాలామంది చనిపోతున్నారు. ఎక్కడ చూసినా రక్తసిక్తంగా ఉంటుంది. యుఎన్ఓతో సహా ప్రపంచ దేశాలన్నీ ఇలాంటి యుద్ధాలను వ్యతిరేకిస్తున్నాయి. అయినా సరే ఏదో ఒక కారణంగా ఎక్కడో ఒక చోట యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. మానవాళికి, ప్రపంచ దేశాలకి ముప్పు వాటిల్లుతుంది. సో ఇలాంటి యుద్ధాలను కలిసికట్టుగా అన్ని దేశాలు కలిపి ఆపగలిగితే ముందున మనము యుద్ధాలనేవి చూడకుండా ఉంటాము. సో ఈ వీడియోలో మనం ఇజ్రాయెల్ యొక్క డెవలప్మెంట్, అలాగే ప్రస్తుత వార్కి సంబంధించిన చాలా కొద్ది విషయాలు మనం తెలుసుకున్నాము. ఏ యుద్ధమైనా, ఏ దేశమైనా, అవి ఇజ్రాయెలా, గాజానా, పాలస్తీనానా, రష్యానా, ఉక్రెయినా, ఇంకే దేశమైనా అనేది ముఖ్యం కాదు. మనకి ఇక్కడ శాంతి అనేది ముఖ్యం. ప్రపంచంలో ఏ రెండు దేశాల మధ్య యుద్ధాలు జరిగినా కూడా సామాన్య ప్రజలకు చాలా చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. చాలామంది చనిపోతున్నారు. మళ్ళీ వాళ్ళు తిరిగి కోలుకొని సామాన్య జీవితంలోకి అడుగు పెట్టడానికి సంవత్సరాల కాలం పడుతోంది. వీటన్నిటికంటే కూడా మన డెవలప్మెంట్ అనేది మనం శాంతి ద్వారా చేకూరితే, శాంతి ద్వారా అచీవ్ చేయగలిగితే,
శాంతిని మాత్రమే ఫాలో అయితే అప్పుడు ప్రపంచంలో ఏ జనాభా కూడా ఇబ్బంది అనేది పడరు. నాకు తెలిసి వీ వాంట్ అండ్ వీ ఎక్స్పెక్ట్ అండ్ వీ లవ్ పీస్. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.